BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథెళ్ళ. అందలాన్ని ఎక్కించేది వారసత్వం కాదు, అర్హత అని పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆ మాటకి మరోసారి తార్కాణంగా నిలిచారు నారా లోకేష్. వారసత్వంతో మాత్రమే కాకుండా అర్హతతో అందలాన్ని సాధించుకున్న యువతరం నాయకుడు నారా లోకేష్. వైసీపీ పిశాచాలు లోకేష్ ని టార్గెట్ చేసి పప్పు పప్పు అని విష ప్రచారం చేసిన తన కృషితో, పట్టుదలతో తాను పప్పు కాదని, వైసీపీ నాయకుల తుప్పు వదిలించే నిప్పు అని తనను తాను నిరూపించుకున్నారు. యువగళం పాదయాత్ర సమయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్క చేయకుండా ముందుకే సాగారు. ఫలితంగా పార్టీని, వ్యక్తిగత తన గ్రాఫ్ ను కూడా పెంచుకున్నారు. అత్యంత కీలకమైన సమయంలో అధికార పార్టీని గద్దె దించడానికి తన వంతు భాగస్వామ్యాన్ని అందించారు. లోకేష్ లోని కసికి తోడైన అవిరళ కృషి ఆయనను పరిణితి చెందిన పెద్ద నాయకుల కోవలోకి చేర్చాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో మంగళగిరిలో నిర్వహించిన పార్టీ సమావేశంలో లోకేష్ లోని పరిణితి మరింత స్పష్టంగా కనిపించింది. 2019 ఎన్నికలలో తాను 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయానని, ఈసారి 50,000 ఓట్లతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి పట్టులేని నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తేనే తాను నాయకుడు అనిపించుకుంటానని చెప్పారు. ఆ ఒక్క మాటతోనే ఆయన వారసుడు కాదు, నాయకుడు అనే విషయం ప్రూవ్ అయింది. 2024 ఎన్నికల సందర్భంగా ఆయన కృషిని మెచ్చిన ప్రజలు ఆయనకు 91,000 మెజారిటీ ఇచ్చారు. అంటే ప్రజలు ఆయన్ని నమ్మారు, ఆయన పనితీరు నమ్మారు. అందుకే పట్టం కట్టారు. ఈ విజయంతో ఇప్పటి వరకు వైసీపీ గ్రామ సింహాలు మొరిగిన మొరుగుళ్లన్నీ గాలిలో కలిసిపోయాయి. నారా లోకేష్ మంగళగిరిలో మొదటిసారి పోటీ చేసినప్పుడు రాజధాని ప్రాంతమని, కమ్మ కులస్తులు ఎక్కువగా ఉండే ప్రాంతమని వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు. నిజానికి మంగళగిరిలో 5% కూడా కమ్మ కులస్తులు ఉండరు. అలా కులాలను రెచ్చగొట్టి లోకేష్ పై కుల ప్రయోగం చేశారు. ఫలితంగా 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం వద్దని, సేఫ్ గా ఉండే స్థానాన్ని ఎంచుకోవాలని శ్రేయోభిలాషులు సూచించారు. కానీ లోకేష్ పడిన చోటనే నిలదొక్కుకోవాలని మంగళగిరినే ఎంచుకున్నారు. ఆయన నమ్మకం నిజమైంది. అటు పార్టీతో పాటు ఇటు లోకేష్ కూడా ఘన విజయం సాధించారు. విమర్శకుల నోళ్లు మూతపడేలా చేశారు.